మాతృదేవోభవ. సృష్టి సమస్తమాయమ విశిష్టత ఎయ్యది దేని గర్గమో స్పష్టముగా నెరింగి మనసార భజింపుము దానినట్లుగా. సృష్టి సమస్తమాయమ విశిష్టత ఎయ్యది దేని గర్గమో స్పష్టముగా నెరింగి మనసార భజింపుము దానినట్లుగా. ఇష్టమనిష్టమన్న తలపేల సమస్తము అమ్మవారి, ఇష్టమనిష్టమన్న తలపేల సమస్తము నమ్మవారి. నీ ఇష్టము వచ్చినట్లు భజించుచు చిత్తము సంగుమామెకున్, నీ ఇష్టము వచ్చినట్లు భజించుచు చిత్తము సంగుమామెకున్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 905వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. నిద్రబోవునంట ఇది నిక్కువమా మనుజులు స్పృశించుచో, ముద్దులో గ్రుద్దులో తెలియు బుద్ధియువానికి నున్నదంట. ఏ మొద్దులో గిల్లిపోవగానే మొక్కలు భోరున ఏడ్చునంట, తానద్దిర ఈ విశేషములు యంత్రముతో తెరపైన చూపడే. మొక్కలకి ఎవరన్నా నీళ్లు పోస్తున్నా సేవ చేస్తున్నా స్పందించడం తెలుసు. ఎవరైనా మొండిగా బండగా గిల్లుకుంటూ పోయినా స్పందించడం కూడా తెలుసు. శపిస్తాయి. మొక్కలకి మానవీయ భావాలు ఉన్నాయి అని కనిపెట్టాడు. ఒక యంత్రంతో తెర మీద చూపించాడు. ఇదిగో మీరు గిల్లినప్పుడు దానిలో కలిగే స్పందన చూడండి, విలవిల్లాడిపోతుంది అన్నాడు క్రెస్కోగ్రాఫ్ అనేటువంటి పరికరం ద్వారా. విదేశాల్లో పరిశోధనల్లో ఆశ్చర్యపోయారు చూసి, అయ్య బాబాయ్ ఇదేమిటిది అని. భావుకత రూపంలో మన దగ్గర చెప్పారండి. ఒట్టి భావం అనుకుంటే అలాగా. అభిజ్ఞాన శాకుంతలంలో శకుంతల అత్తవారింటికి వెళ్ళిపోతూ ఉంటే కణ్వ మహర్షి ఆ మొక్కల దగ్గర నిలబడి, ఏమిటే మీరు కూడా ఏమీ స్పందించరేమిటే, మా అమ్మాయి వెళ్ళిపోతుంది అత్తారింటికి వెర్రిమోహాలారా అని ఆ మొక్కలతో అంటాడండి. పాతుమ్న ప్రథమం వ్యవస్యతి జలం యుష్మాస్వపీతేషు యా, పాతుమ్న ప్రథమం వ్యవస్యతి జలం యుష్మాస్వపీతేషు యా, నాదత్తే ప్రియమండనాపి భవతాం స్నేహేనయా పల్లవం, నాదత్తే ప్రియమండనాపి భవతాం స్నేహేనయా పల్లవం. ఆద్యేవ కుసుమ ప్రసూతి సమయే యస్యాభవత్యుత్సవః, ఆద్యే కుసుమ ప్రసూతి సమయే యస్యాభవత్యుత్సవః, సేయం యాతి శకుంతల. మొక్కలారా పలకండి, పిలవండి, ఆగమని చెప్పండి, నా బిడ్డ వెళ్ళిపోతోంది. ఆద్యేవ కుసుమ ప్రసూతి సమయే యస్యాభవత్యుత్సవః, సా ఇయం యాతి శకుంతల, సేయం యాతి శకుంతల పతిగృహం. సర్వైరనుజ్ఞాయతాం సర్వైరనుజ్ఞాయతాం అని గత్యంతరం లేక ఆడపిల్లని కన్నా తండ్రిని, ఆడపిల్ల కానీ ఈడపిల్ల కాదు కదా, కానీ కనీసం క్షేమంగా వెళ్ళి లాభంగా రమ్మని చెప్పండి. మళ్ళీ పిల్ల ఎప్పుడైనా పురుడు పోసుకోవడానికి ఇంటికి రావాలి కదా. చెప్పండి ఓ మాట, నాతో పాటు మీరు చెప్పండి. నాకేమైనా భార్య బండ ఎవరున్నారు ఇక్కడ? ఎవరున్నారు? అది ఒక్కతే నాకు అన్ని విధాలా దిక్కు శకుంతలే, అది వెళ్ళిపోతుందమ్మా అత్తారింటికి. కాస్త చెప్పండి మగాడిని నేనేం చెబుతానే అని మొక్కల్ని బతిమాలాడండి. ఇది కేవలం భావుకతేనా? దీన్ని కాస్త శాస్త్రీయ దృష్టితో ఆలోచించుంటే అటువంటి జగదీష్ చంద్రబోస్ లాంటి వాడు ఇంకో 1000 ఏళ్ల క్రితం దాన్ని కనిపెట్టి ఉండేవాడే. కావ్యాలు ఇలా వదిలేస్తామా? కావ్యం అంటే ఊరికే ఊహ, అందం అంతేనా? అంగాంగ వర్ణన, ఈ దిక్కుమాలిన అభిప్రాయాలేనా? అసలు నేను అంటున్నందుకు మరోలా అనుకోవద్దండి. ఏ ఒక్క కావ్యాన్నైనా పూర్తిగా చదివినవాడు ఎవడు ఇలా మాట్లాడండి. నేను ఒక పనిగా పెట్టుకుని చాలా సంస్కృత తెలుగు కావ్యాలు నాటకాలు పూర్తిగా చదివిన అనుభవంతో చెబుతున్నా, శ్రీ నుంచి ఇతిశ్రీ వరకు. ఈ విషయంలో నేను ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారికి ఎన్ని 100 పాదాభివందనాలు చేసినా సరిపోదు. ఎందుకంటే నేను చదివిన పుస్తకాల్లో సగం పైన వ్యాఖ్యానాలు రాసింది ఆయనే. ఆ వ్యాఖ్యానం కూడా అంత చక్కగా ఉంటుంది. సజీవ వ్యావహారిక శైలి మహానుభవం. నిజంగా కారణ జన్ముడు, అందుకోసం పుట్టాడు ఆయన. ఇవాళకి ఇంకా ఒంటిమట్ట రఘువీర శతకం, రాజశేఖర చరిత్ర లాంటి చిన్న చిన్న కావ్యాలు కూడా ఇంకా వ్యాఖ్యానాలు రాస్తూనే ఉన్నారు. మాస్టర్ మా టీవీలో కనపడరేమిటండి, కాస్త ప్రసంగాలకు రానేమిటంటే, అవన్నీ చేయడానికి మీరు ఉన్నారు కదయ్యా, నేనెందుకయ్యా అంటాడు ఆయన పరమనేరాడంబరంగా. నిజంగా అటువంటి పండితులు చేయవలసిన పనేది.
ఇది టీవీలో కనపడి ఏదో మాట్లాడడానికి మేము ఉన్నాగా, యువకుడికి అంత పండితులు అక్కర్లేదు. మహాపండితులు చేయవలసిన పని అదేనండి. ఎందుకంటే ముందు ముందు ఎవరు లేరండి. ప్రతి పదార్థం చెప్పగలిగే తెలుగు మాస్టర్లు ఉంటారని నేను అనుకున్నాను, మన్నించండి. అపశకనం మాట్లాడితే నాకు ఇవాళ పరిస్థితి అలాగే అనిపిస్తుంది. ప్రతి పదార్థం చెప్పగలిగిన తెలుగు మాస్టర్ ఇక ముందు ఓ 10 ఏళ్ల తర్వాత మనకు దొరుకుతాడని నేను అనుకోను. ఇంక వ్యాఖ్యానం ఎక్కడ, పెళ్ళే లేదే శోభనం ఎక్కడ, కుదిరే పని కాదు అది. అవి చదివిన దృష్టితో నేను అంటున్నానండి, ఏ ఒక్క కావ్యం పూర్తిగా చదివినా ఈ కావ్యాల్లో ఉన్నది కవిత్వం మాత్రమే కాదు, అనేక రకాల శాస్త్ర పరిజ్ఞానం ఇందులో ఉంది. వీళ్ళు శాస్త్రీయ విజ్ఞానాన్ని కవిత్వం రూపంలో మార్చి అందించారు. అంటే కవులు మహానుభావులు సూర్యకాంతిని చంద్రకాంతిగా మార్చారు. సూర్యుడు తన కిరణాలను చంద్రుడి మీద ప్రసరింపజేస్తే చంద్రుడు వెన్నెల కిరణాల కింద మార్చి రాత్రిపూట మనకు అందించడం లేదా? సూర్యుడు తన కాంతిని చంద్రుల్లో నిక్షిప్తం చేయలేదా? చంద్రుడి కాంతి రాత్రి వేళ మనకి తేజస్సు రూపంలో వస్తుంది వెన్నెలగా, అంటే సూర్యకాంతి కాదా? ఆ రకంగా చంద్రుడికి కూడా మూలం సూర్యుడు కాదా? ఆదిత్య హృదయంలో చెప్పలేదా? ఓషధుల్లోనూ అగ్నిలోనూ చంద్రుల్లోనూ సూర్యుడు తన కాంతిని నిక్షిప్తం చేశాడంటే అర్థం ఏంటి? మరి తన నిక్షిప్తం చేసిన కాంతిని చంద్రుడు సూర్యకాంతిలా కాకుండా చంద్రకాంతిలా ఎందుకు అందిస్తున్నాడు? అదేమిటది? అన్నం తిన్న మనిషి మహోపకారాలు చేస్తున్నాడు, మహా అపకారాలు చేస్తున్నాడు. గడ్డి తిన్నటువంటి ఆవు పాలిస్తోంది, పాలు తాగిన మనిషి పాలు తాగిన పాము విషం కక్కుతోంది. గడ్డిలోనే శుభ్రంగా తినేసిన మహానుభావులు కూడా ఉన్నారు. ఆ గడ్డి కూడా ప్రజలకు అందకుండా, గోవులకు అందకుండా. మరి అన్ని బుద్ధులు ఉన్నాయండి. అంటే నువ్వు ఏ పదార్థం స్వీకరించినా నీలో ఏ తత్వం ఉందో అదే బయటకు వస్తుంది. ఇప్పుడు సృష్టి మొత్తం భగవత్ పదార్థం అంటున్నాం కాబట్టి మనం ఆ సృష్టిని స్వీకరించామంటే మనలోంచి భగవత్తత్వమే బయటికి రావాలి, ఆత్మజ్ఞానమే బయటికి రావాలి. అజ్ఞానం ఎందుకు వస్తుంది? మన స్వార్థం కారణంగా, అహంకారం కారణంగా, పక్షపాతం కారణంగా, రాగద్వేషాల కారణంగా. ఆ రాగాలు ద్వేషాలు కూడా, అసలు ఆ ప్రేమలు మమకారాలు కూడా మొక్కల పట్ల ఎలా ఉంటాయో చెప్పాడు కణ్వ మహర్షి అభిజ్ఞాన శాకుంతలంలో. పాతుమ్న ప్రథమం వ్యవస్థితి జలం యుష్మా స్వపీతేషుయ. ఎప్పుడైనా మీకు నీళ్లు పోయకుండా తన పచ్చి మంచి నీళ్ళైనా ముట్టిందా? నాదత్తే ప్రియమండనాభి భవతాం స్నేహేనయా పల్లవం. మేము మహర్షులమమ్మా, మాకేమన్నా బంగారమా నగలా ఏమున్నాయి? ఆడపిల్ల ఇంట్లో పుట్టింది పెరిగింది కానీ నేను ఒక్క నగ చిన్న మెళ్ళో ఒక ఒంటిపేట గురిసేనా నేను ఎప్పుడూ చేయించలేదమ్మా, నా దగ్గర బంగారం ఎక్కడది? అందుకని పిల్ల ఏవో ఇక్కడ మా మునికంజలందరూ మునుల కుమార్తెలు ఈ చెట్ల ఆకులను పువ్వులను చిగురాకులనే ఆభరణాలుగా ధరిస్తారు. అలా అని పోని శకుంతల కాసిన 4 చిగురాకులైనా సిగలో పెట్టుకోవమ్మా, ఆడపిల్ల అలా బోసిగా ఉండకూడదని అంటే ఊరుకోండి నాన్నగారు, నాకు ఇష్టం దా చిగురాకు వస్తే ఆ మొక్క ఎంత బాధపడుతుంది. ఇప్పుడు చెప్పండి అమ్మా, మొద్దుల్లో గృద్దులో తెలియు బుద్ధి యువానికినున్నదంట. ఏ మొద్దుల్లో గిల్లి పోవగానే మొక్కలు భోరున ఎచ్చునంట. తాను గిల్లితే మొక్క బాధపడుతుందనే విషయాన్ని గ్రహించిన శకుంతల గాని, ఆ విషయాన్ని పేర్కొన్న వ్యాస మహర్షి గాని, తర్వాత దాన్ని నాటకంలో పేర్కొన్న కాళిదాసుకు గాని శాస్త్రీయ పరిజ్ఞానం లేదంటారా? కేవలం ఊహలా? దాన్ని జగదీష్ చంద్రబోస్ కనిపెట్టే వరకు మనకి లోకానికి కూడా తెలియదే. మనం కేవలం ఏదో అంగాంగ వర్ణన కవిత్వాలు ఉంటూ చెప్పుకున్నామే. కవిత్వం వేరు, శాస్త్రం వేరా? అజ్ఞానం కానీ. అన్నం వేరు, పళ్ళెం వేరా? నేల మీద అన్నం పెట్టండి ఇలా మాట్లాడే సన్నాసికి. అన్నం వేరు, పళ్ళెం వేరా అండి? అంత మాత్రం చేత అన్నం పళ్ళెం ఒకటవుతాయా? పళ్ళెంలో అన్నం తింటాం కానీ అన్నంలో పళ్ళెం తినంగా. అన్నం ముఖ్యమా పళ్ళెం ముఖ్యమా అంటే అన్నమే ముఖ్యమండి. బంగారం పళ్ళెం ఉంటే ఏమి, అన్నం పెట్టకపోయాక? అంత మాత్రం చేత అన్నం దోసిట్లో తింటామా, నేల మీద పెట్టుకుని తింటామా? తినడానికి పళ్ళెం కావాలండి. జీవితం పరస్పర ఆధారితం, ఆధారం ఆధేయం. సృష్టి అంతా అంతే. శాస్త్రం వేరు, కళ వేరు, తెలుగు వేరు, ఇంగ్లీషు వేరు, సాహిత్యం వేరు, సంగీతం వేరు. ఎలా మాట్లాడతారండి ఇవన్నీ? మనకి చేతకాక, నేర్చుకోవడం చేతకాక. అన్నీ ఒకటే, అంతిమంగా అన్నీ ఒకటే. ఆద్యేవ కుసుమ ప్రసూతమయే యస్యాభవత్యుత్సవగా. ఇంకో విషయమే బాబు, ఆ మల్లెపొద పూసే చూడు, ఇది పూసేటప్పుడు నా ప్రాణం తినేసే శకుంతల. ఎందుకుట? తెల్లారకట్ట 3ంటికి లేచిపోయి నాన్నగారు మల్లెపూలు పోస్తాయి, ఇవాళ నిత్య మల్లెపూలు పోస్తాయి, గులాబీ మొక్క పూస్తుంది, మీరు లేవాలి. నేను పడుకుంటానే 11 వరకు యజ్ఞం చేస్తున్నాను, నేను పడుకుంటాను. మీరు నాతో పాటు మీరు చూడాలి. పాపం ఆ చిన్నపిల్ల కోసం ఆయన లేచిపోరు. ఇద్దరు కలిసి ఆ మొక్క దగ్గర నుంచి అది ఎప్పుడు పూస్తుంది, ఆ మొదటి మొగ్గ ఎప్పుడు పువ్వు అవుతుంది అని అలా చూసేవారటండి. ఆ శకుంతలకు అంత ప్రేమ మొక్కలండి. మీకు పువ్వులు పూస్తున్నాయంటే ఏదో తనకి పిల్లలు పుట్టినంతగా ఆనందించేదే. అటువంటి శకుంతల అసాయ్యం యాతి శకుంతల పతిగృహం. అటువంటి శకుంతల అత్తారింటికి వెళ్ళిపోతుంది. సర్వేర్ అనుజ్ఞాయతాం, మీరందరూ కూడా వెళ్ళి సాగనం పండమా. ఇంత మనోహరమైన శ్లోకాల వెనకాల శాస్త్రీయ విజ్ఞానం లేదా? దీని కాళిదాసు మనకి సూర్యకాంతిని చంద్రకాంతిగా చేసి అందించలేదా?
ఆ మహానుభావుడి కావ్యాల మీద శాస్త్రీయ వైజ్ఞానిక దృష్టితో పరిశోధన సాగద్దా? ఒక్క రఘువంశం ప్రారంభంలో మొదటి సర్గలో ప్రారంభంలో ఉండే 10 శ్లోకాలు రఘువంశరాజుల శ్లోకాలు పరిశోధన చేస్తే యోగశాస్త్రం ఉంటుందండి, పతంజలి యోగశాస్త్రం ఉంటుంది. కేవలం కవిత్వం కాదండి ఇది. ఇన్ని జరగాల్సిన అవసరాలు ఉన్నాయి. ఒక్క మొత్తుకునే నన్నే చేయమంటే ఎలాగా? అందరూ కూడుకోవాలి, అందరూ పూనుకోవాలి. ఇంకా ఏమొస్తుంది? రిటైర్ అయిపోయిన విశ్వవిద్యాలయ ఆచార్యులు, కళాశాల ఆచార్యులు ఉంటారు. వీళ్ళు ఆలోచించేది ఏమిటి? ఇంకా మనకి ఏమైనా పెరుగుతుందా? పెన్షన్ పెంచేట? ఏమిటమ్మా పెరిగేది? మృత్యువు తప్ప. చేయవలసిన పనులు చేయాలి. ఎందుకంటే ఈ పండితులు వెళ్ళిపోతే వాళ్ళ పట్ల నేను వేరే దృష్టితో అంటలా. మహాపండితులు విశ్వవిద్యాలయాల్లోనూ కళాశాలల్లోనూ, నేను తెలుగు సాహిత్యాన్ని గురించి మాట్లాడుతున్నాను, తెలుగు సాహిత్యంలో ఉద్యోగ విరమణ చేసిన వాళ్ళు మహాపండితులు ఉన్నారు. వాళ్ళ తర్వాత అంతటి వాళ్ళు అక్కడ లేరు. వాళ్ళు రాయవలసిన పుస్తకాలు రాయాలి, చేయవలసిన పనులు చేయాలి. జగదీష్ చంద్రబోస్ కనిపెట్టిన మరొక విషయం అండి, మొక్కల గురించే కాదు, ఎంతో విచిత్రాన్ని తెలిపాడు. ఎంతో విచిత్రమును తెలిపిన ఈ పరిశోధకమూర్తి ఒక సుత్తి ఇంట్లో ఉంది అనుకోండి. ఆ సుత్తిని ఏదో వాడుతున్నాం మనం. విపరీతంగా వాడకుండా ఒక గంట సేపు ఏదైనా సుత్తితో పనిచేసేవాళ్ళు ఎవరైనా సరే, ఒక గంట అయ్యాక దానికి ఒక అరగంట విశ్రాంతి ఇవ్వండి, తర్వాత సుత్తి బాగా పనిచేస్తుంది. మిషన్ కుట్టేవాళ్ళు కత్తెర వాడతారు, బాగా వాడతారు. ఇక ఉన్నంతసేపు ఊరికే ఇలా అనేయకుండా ఒక 2 కత్తెర దగ్గర పెట్టుకుని ఒక కత్తెరను ఒక గంట వాడి, ఒక గంట దాన్ని వదిలేసి రెండో కత్తెర వాడండి. 2 కత్తెరలు బాగా పనిచేస్తాయి. 2 కత్తెరలు బాగా పనిచేస్తాయి. లోహాలకు సైతం విశ్రాంతినిస్తే బ్రహ్మాండంగా పనిచేస్తాయని కనిపెట్టాడు ఆయన. అప్పుడు లోహాల్లో కూడా విశ్రాంతి గ్రహించగలిగిన శక్తి, స్పందన ఉందని అర్థమవుతుందా లేదా? మరి అది కాదండి లలితా సహస్రంలో చెప్పింది. చిచ్చక్తి చేతనారూప, జడశక్తి జడాత్మిక. జడత్వం కూడా ఒక శక్తి, అది కదలకపోవచ్చు. కదలనంత మాత్రాన్ని మిగిలినవేవీ లేవంటే అలాగా అది స్పందిస్తుంది. కదలని వస్తువులు స్పందిస్తాయి. ఇనప గుండె అయినా సరేనండి, ఇసుమంత ప్రేమతో ముట్టుకుంటే అది స్పందించే విధానం వేరు, కుళ్ళు బుద్ధితో ముట్టుకుంటే స్పందించే విధానం వేదండి. నాకు ఇనప గుండె మీద కూడా ఆ నమ్మకం ఉందండి. ఎందుకంటే అది భగవత్ స్వరూపం. మనం ప్రేమతో ముట్టుకుంటే అది స్పందించే విధానం వేరు, మనకే తెలిసిపోతుంది. అది మనం కుళ్ళు బుద్ధితో ముట్టుకుంటే అది స్పందించే విధానం వేరు. ఈ మనస్సు బుద్ధిలో అంత తేడా ఉంది. అంతట నిండియుండినది అనంతుని తేజము సందేహము లేదు. ఎందుకు పరిశోధనలు సాగాలి? ఎలా సాగాలంటే సాగర ఘోష చెబుతోంది. అంతయు నిండియుండినది అనంతుని తేజము సందేహము లేదు. అంతయునింత పొందుట పదార్థపు శక్తిని బట్టియుండు. అంతయునింత పొందుట పదార్థపు శక్తిని బట్టియుండు. ఆద్యంతములేవి కనపడని అద్భుత సృష్టి రహస్యమియ్యదే. ఆద్యంతములేవి కనపడని అద్భుత సృష్టి రహస్యమియ్యదే. అంతిమ సత్యమేదియనినంత అనంతుడొకండెతో చెడిన్. అంతిమ సత్యమేదియనినంత అనంతుడొకండెతో చెడిన్. ఎందుకు సృష్టిలో ప్రతి పదార్థాన్ని, జడ పదార్థాన్ని సైతం మనం పరిశోధించి తేల్చాలి అంటే, అంతటా నిండి ఉండనది ఒకే ఒక తేజస్సు. ఏకమేవా అద్వితీయం బ్రహ్మ నేకనానాస్తి కించన ఏకం సత్ విప్రా బహుధా వదంతి. అంతటా ఉన్నది ఒక్కటే. స పశ్చాత్ స పురస్తాత్ స ఏవ అధస్తాత్ స ఊర్ధ్వస్తాత్ స దక్షిణతః స ఉత్తరతః స ఏవేదగం సర్వం. ఉత్తరాన ఉన్నదేదే, దక్షిణాన ఉన్నదేదే, ముందున్నదేదే, వెనకున్నదేదే, పైన ఉన్నదేదే, కింద ఉన్నదేదే, సర్వత్రా వ్యాపించి ఉన్నదదే. దాన్నే పద్యంలో పెట్టాను నేను ఇక్కడ. అంతట నిండి ఉండినది అనంతుని తేజము సందేహము లేదు. అంతయునింత పొందుట పదార్థపు శక్తిని బట్టి ఉండు. విద్యుత్తు సమానంగానే వెలుగుతూ ఉంటుందండి. మనం పెట్టిన బల్బును బట్టి కాంతి ఉంటుంది. చిన్న బల్బు పెట్టి పెద్ద కాంతి కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? సముద్రానికి వెళ్ళేవాడు దోషులతో వెళితే దోషుని నీళ్ళే తెచ్చుకుంటాడు, బిందెతో వెళితే బిందెలు తెచ్చుకుంటాడు, ఓ పెద్ద ట్యాంకు పట్టుకెళ్ళగలిగితే ట్యాంకు తెచ్చుకుంటాడు, ఓ గొట్టం పట్టుకెళ్ళగలిగితే యువతలకు తోడేస్తాడు. వాడు ఓపిక. సముద్రం ఏమైనా కాదంటుందా? భగవత్ శక్తి అంతే, సృష్టి అంతే. చేసుకున్న వారికి చేసుకున్నంత అని సామెతలో చెప్పారు. ఎంత కొలిచిన నీవంతా అని అన్నమాచార్య కీర్తనలో చెప్పారు. ఎంత కొలిచిన వారికి నీవంతా అని కీర్తనలో చెప్పాడు ఆయన. ఆద్యంతములేవి కనపడని అంతయునంత పొందుల పదార్థపు శక్తిని బట్టి ఉండు. ఆద్యంతములేవి కనపడని అద్భుత సృష్టి రహస్యం ఇది. ఆది అంతము కూడా తెలియనటువంటి ఈ సృష్టి యొక్క రహస్యం ఇదే. అసలైన అనంతుని తత్వం తెలిసే వరకు ఈ సృష్టి మనకు అర్థం కాదు. అంతిమ సత్యమేది అనంత అనంతుడు కొండే తోచుడు.
చిట్ట చివరి సత్యం ఏమిటి అంటే ఆయనే, ఇంకో మార్గం లేదండి, భగవంతుడే. అందుకే ఎన్ని సిద్ధాంతాలు జరిగినా చివరికి ఏది బయటపడిందండి? ఒక విచిత్రమైన సిద్ధాంతం 20వ శతాబ్దం మధ్య భాగంలో బయటపడింది. ఏమిటది? ఇంతని వీరు కాదు మరి ఇంతకు నింతని వారు, ఇంతని వీరు కాదు మరి ఇంతకు నింతని వారు, పెద్ద రాద్ధాంతము సాగసాగే ఇది తప్పదు విశ్వము గూర్చి. ఇంతని వీరు కాదు మరి ఇంతకు నింతని వారు, పెద్ద రాద్ధాంతము సాగసాగే ఇది తప్పదు విశ్వము గూర్చి. క్రొత్తదౌ వింతయొకండు బయటపడి ప్రేలెను రోదసి, కొత్తదౌ వింతయొకండు బయటపడి ప్రేలెను రోదసి, బిగ్గు బెంగు సిద్ధాంతము రూపుదాల్చెను కదల్చెను దొంతుల పాల పుంతలన్. బిగ్గు బెంగు సిద్ధాంతము రూపుదాల్చెను కదల్చెను దొంతుల పాల పుంతలన్. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం 20వ శతాబ్దం మధ్య భాగంలో సుమారుగా బయటపడేసరికి మొత్తం కదల్చెను దొంతుల పాలపుంతలను దగ్గర నుంచి మొత్తం ఏదో కుండల వరుసగా పేరిస్తే అన్నీ కలిపి దొల్లించినట్టు దొల్లించి పారేసిందండి. మొత్తం మీరు మళ్ళీ అట్టలు మార్చుకోండి, అభిప్రాయాలు మార్చుకోండి. మీ అభిప్రాయాలేమీ శాశ్వతం కాదు, ఎందుకంటే పరిశోధనలో కొత్త విషయాలు బయటపడ్డాయి, తచ్చినట్టు మార్చుకోవాల్సింది. మతము మతాచారాల విషయంలో కూడా మనం ఎంత సంస్కరణాత్మకంగా లేకపోతే గుడ్డి వెధవలం అయిపోతాం. ప్రతి ఆచారాన్ని పరిశీలించవలసిందే. రిలీజియన్ ఈజ్ నాట్ బిలీవింగ్, రిలీజియన్ ఈజ్ బికమింగ్ అండ్ బీయింగ్, నాట్ బిలీవింగ్ అంటాడు వివేకానందుడు. మతం అంటే విశ్వాసం కాదు, అది పరిశోధించాలి, పరిశీలించాలి, తేల్చుకోవాలి. చివరికి భగవంతుడే మనం తెలుసుకోవాలి. అంతవరకు వెడుతూనే ఉండాలి, ప్రశ్నించాలి. ప్రశ్నించడం ఎట్టి పరిస్థితుల్లో నేరం కాదు. ప్రశ్న వల్లే సృష్టి పుట్టింది, ప్రశ్న వల్లే ప్రశ్న పెరుగుతుంది, సృష్టి పెరుగుతుంది. ప్రశ్నించే హక్కు శిష్యుడికి ఉంది. మీరు ఐతరేయోపనిషత్తు చదవండి, శిష్యుడు గురువుతో ఎంత వాదిస్తాడు. శంకరాచార్య ఉపదేశ సహస్రి తెనాలి సాధనా గ్రంథ మండలి వారు వేసిందంటే 2వ పుస్తకం చదవండి. గురువు చెప్పిన దాన్ని ఎట్టి పరిస్థితుల్లో శిష్యుడు ఒప్పుకోడు. విచిత్రంగా విపరీతంగా కూడా వాదిస్తాడు. ఒక దశలో గురువుకు విసుగొచ్చి కూడా నేను చెప్పింది నువ్వు అర్థం చేసుకోవట్లేదు అంటే, గురువు గారు మేము చాలా చిన్నవాళ్ళం అంటాడు, కానీ వాదన మానడు. దాన్నే ప్రోత్సహించారు మన ఋషులు. భృగువు తన తండ్రితో ఎంతో వాదిస్తాడు భగవంతుడి గురించి. జైమిని వ్యాసుడితో వాదించాడు. ఆ ప్రశ్న నుంచి ధైర్యంగా నిగ్గు తేల్చుకునే జాతి వేళ దాసోహం మీ దాస్యుణ్ణి స్వామీజీ మీ కాళ్ళమే పడతా, మీరే మమ్మల్ని ఎంత సిగ్గుమాలిన వాళ్ళం అయిపోతున్నామండి. ప్రశ్నించవలసిన వాళ్ళని కాళ్ళ మీద పడవలసిన పని మనకి ఏంటండి? మనం ఎందుకు ఆలోచించలేకపోతున్నాం? అసలు మన గురించి ఎవరో ఆలోచించడం ఏంటి? మన జీవితాల మీద ఎవరికో పెత్తనం వేయడం ఏంటి? వారిని నమ్మి వెళ్ళిపోవడం ఏంటండి? వారి వెనకాల 100 మంది 1000 మంది దేనికి? వారు చెడిపోతున్నారు, మన జడగొడుతున్నారు. ఈ ఫాలోయింగ్ కొత్త మాట కూడా బయలుదేరింది, వచ్చిన ఫాలోయింగ్. ఎంత మూర్ఖులం ఆ ఫాలో అవ్వడానికి. మనకి తెలియదా ఎలా ఉండాలో? వారి నుంచి ఏం గ్రహించాలో అది గ్రహిస్తాం, మందాన్ని మనం ఉంటాం. వారిని ఫాలో అవ్వడం మనకే పని. వ్యక్తుల్ని ఫాలో అవుతారా, విషయాల్ని ఫాలో అవుతారా? వ్యక్తిని ఎప్పుడు ఫాలో అవ్వకూడదు, చాలా పొరపాటు. ఆ విషయాన్ని అనుసరించాలి, అది మంచిది కాబట్టి. అది మంచిది కాబట్టి వదిలేస్తాం. అందుకని ఆయన చెప్పిన ప్రతిదీ మనం ఫాలో అవ్వాల్సిన కర్మ మనకి లేదు. ఇంతని వీరు కాదు మరి ఇంతకు ఇంతని వీరు. ఎంత సిద్ధాంతాలు రాద్ధాంతాలు సాగితే అసలు విషయాలు తెలుస్తాయండి? జరగాలి. వాళ్ళ వేదాంతం విషయంలోనే మన దగ్గర జరిగింది, శాస్త్రీయ విజ్ఞాన విషయంలో జరగకపోతే అలాగా? ఏది చివరి వాక్యం అంటే కుదరదండి. చర్చకు సమాధానం చెప్పాల్సిందే. పెద్ద రాద్ధాంతము సాగే రాద్ధాంతం సాగింది. ఇది తప్పదు విశ్వము గురించి. ఈ విశ్వం అనే అయోమయమైన పదార్థాన్ని గురించి ఈ చర్చ తప్పదు. ఎందుకంటే జగన్ మిథ్య, ఇది స్వప్నం అర్థం కావడం కష్టం. సృష్టిలో చర్యలన్నీ అలాగే ఉంటాయి. ఆయన లీలగా సాగిస్తున్నాడు దీన్ని. లీలలే అర్థం అవుతుంది. రాముడు చర్యలు అర్థం అవుతాయి, కృష్ణుడి చర్యలు అర్థం కావు, అవి లీలలు. వెనకాల కృష్ణుడు అర్థమైతే లీలలు అర్థమవుతాయి. మంచిది, భగవంతుడిని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూనే విజ్ఞాన శాస్త్రం ప్రయత్నంతోనే భగవంతుడిని పరస్పరం ఆధారాలుగా అర్థం చేసుకోవాలి. అంతేగాని దేవుడికి ఇది వ్యతిరేకం, ఇది లేకపోతే దేవుడు లేడని నిరూపించవచ్చు అనే దుర్మార్గపు ఉద్దేశంతో మొదలెట్టకూడదు. అప్పుడు అన్నీ అలాగే కనపడతాయి. ముందే ఉద్దేశాలు పెట్టుకుని పరిశోధనలు చేయకూడదు. బిగ్గు బ్యాంగ్ సిద్ధాంతము రూపుదాల్చాను, కొత్తదో వింతయొకండు బయటపడి ప్రేలను రోదసి. ఈ రోదశలో ఒకప్పుడు పెద్ద పేలుడు సంభవించింది, అదే సృష్టి ప్రారంభం అని చెప్పారు. అదే బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం. కదల్చను దొంతుల పాలపుంతలు. ఆశ్చర్యకరం ఏంటంటే ఆ బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం ప్రకారం ఈ కొత్త సృష్టి ఎప్పుడు ఏర్పడిందో చూస్తే సరిగ్గా వైవస్వత మనవంతరం ప్రారంభానికి ఇంచుమించు సరిపోయింది. ఎంతటి దివ్య దృష్టితో మన వాళ్ళు చెప్పారండి ఆ విషయాలని.
మనవి కావలసిన విషయాలు ఎన్ని పరాయి దేశాల వాళ్ళ అయిపోయాయండి, మనకి పరిశోధనాత్మక దృష్టి లేకపోవడం వల్ల. మనకి ఎంతసేపు ఎవరిని అనుసరిద్దామా, మన జీవితాలు ఎవరి కాళ్ళ మీద భారేద్దామా అని తప్పితే మనంతటా మనం ఏది తెలుసుకుందామని ప్రయత్నం చేయమే. ఆ ప్రయత్నశీలత ఇవాళ పిల్లలకు కూడా లేకుండా చేసేసి పుస్తకాల్లో ఉన్నది కంఠస్థం చేసేయండి, కంఠస్థం చేసింది కాగితాల మీద కక్కేయండి, అయిపోయింది అంతే, మార్కులు తెచ్చుకోండి, డబ్బులు సంపాదించుకోండి అని చెబుతున్నామే. ఎప్పటికైనా జాతి బాగుపడుతుందా? డబ్బు సంపాదించుకోవడం ఒకటే ప్రధానమా? అలాగే చేశారా పూర్వం వాళ్ళందరూ? బ్రెయిలీ లిపి కనిపెట్టిన మహానుభావుడు అంధుల కోసం, డబ్బు కోసం చేశాడు ఆ పని. ఇవాళ ఎంతమంది కళ్ళు లేని వాళ్ళ లిపికి సాయంగా పుస్తకాలని చదువుతున్నారండి హాయిగా. వాళ్ళకి కళ్ళు లేవని అనిపించట్లేదండి. ఇంకా విచిత్రం, డబ్బా ఇంటి మొగమ్ము చూడదు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఒక పేద బ్రాహ్మణ కుటుంబం. ఆ కుటుంబం ఎటువంటిదంటే, డబ్బా ఇంటి మొగమ్ము చూడదు, పరుండన్ వీపులే చాపలవు, పరుండన్ వీపులే చాపలవు, సుబ్బారావు అట పుట్టి వైద్యమును సంశోధించి సాధించగా, సుబ్బారావు అట పుట్టి వైద్యమును సంశోధించి సాధించగా, జబ్బలు చాపి నిల్వగలవే జ్ఞానమ్ము గర్జించుచో, జబ్బలు చాపి నిల్వగలవే జ్ఞానమ్ము గర్జించుచో, సుబ్బామైసును శాశ్వతమ్మగు యశస్సున్ గూర్చెన ఆంధ్రాళికిన్, సుబ్బామైసును శాశ్వతమ్మగు యశస్సున్ గూర్చెన ఆంధ్రాళికిన్. ఎల్లాప్రగడ సుబ్బారావు గారు మహానుభావుడు, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పుట్టాడు. ఆయన బోధకాలిక మందు కనుక్కున్నాడు, కొన్ని వందల వ్యాధులకి మందులు కనుక్కున్నాడు ఆయన. ప్రత్యేకించి బోధకాలిక మందు కనుక్కోవడానికి కారణం తెలుసునండి, వాళ్ళది పేద బ్రాహ్మణ కుటుంబం. బ్రాహ్మణ కుటుంబం అన్నాక అతిథులు వస్తారు, అతిథులకు పెట్టాలి, వాళ్ళకి లేకపోయినా పెట్టాలి, అది సంప్రదాయం. అతిథుల్ని కాదని అనరు, ఉన్నదాంట్లోనే పెడతారు. దొడ్డి వైపు నుంచి వెళ్ళి ఇల్లాళ్ళు వీధి వైపు నుంచి వెళితే 10 మందికి తెలుస్తుంది. దొడ్డుగుమ్మం వైపు నుంచి వెళ్ళి ఆ వెనకాల పక్కింటికి వెళ్ళి ఆ ఇల్లాలని అడిగి, మా ఇంటికి ఎవరో వచ్చారమ్మా, లేదని అనలే, మనం అంటే మానేస్తాం, వాళ్ళకి పెట్టలేం కదా అంటే, ఏమున్నాయి మా దగ్గర మాత్రం ఏదో బొప్పాసికాయలు ఉన్నాయమ్మా, పచ్చి బొప్పాసికాయలు ఇవ్వండి. పచ్చి బొప్పాసికాయలు కూర వండి పెట్టిన వాళ్ళు ఉన్నారండి, మా ఊళ్ళోనే నేను చూశాను. దొడ్డుగుమ్మంలో వచ్చి ఆ బొప్పాసికాయలు పట్టుకెళ్ళి ఆ కూర ఉండి ఆ ఇల్లాలు ఇంటికి వచ్చిన అతిథికి పెట్టిందండి. ఆ పుణ్యం ఇవాళ వాళ్ళ పిల్లల్ని మనవాళ్ళని కాపాడుతోందండి. మేము చూసాం స్వయంగా ఈ ఉదాహరణలో. అంతటి కుటుంబాలు అవి. అక్కడ ఇంటికి అతిథులు వస్తారు, ఆ తల్లి పాపం ఆ రామలావిడ బోధకాలు, ఆ కాలు ఈడ్చుకుంటూ స్వయంగా అన్న పని మనుషులు కూడా పెట్టుకోరు వాళ్ళు, అన్న సరిగ్గా చేయరు, ఆచారం కుదరదని వాళ్ళే తోముకుని, వాళ్ళే కడుక్కుని, వాళ్ళే తిరిగి మళ్ళీ తినేదేమన్నా ఓ కారపొడ నెయ్యి 4 రకాల పదార్థాలు, 2 కూరలు లేకపోతే ఒకటి ఇష్టం అవుతుందో అవదో, ఏ కూర ఇష్టమైన మొహమ్మద్ అడిగితే బాగుండదు. ఎన్ని రకాల భావాలు ఇందులో, విడత్యాగం బంగారంగా అన్ని చేయడం. అక్కడ ఇంత యాతన పడి అతిథులకు వండి పెడుతుంటే, ఆ బోధకాలతో వాడు అటు ఇటు తిరుగుతుంటే చూడలేక చిన్న కుర్రాడైన సుబ్బారావులో కలిగిన ఆలోచన, నేను వైద్యశాస్త్రం చదువుకోవాలి, మా అమ్మకి వ్యాధికి విరుగుడు కనిపెట్టాలి, బోధకాలకు మందు కనిపెట్టాలి అనే లక్ష్యం కోసం వైద్యం చదివాడండి. డొనేషన్ డాక్టర్ కాదండి ఎల్లాప్రగడ సుబ్బారావు గారు. ఇవాళ అమెరికా కోసం, చైనా కోసం వైద్యం నేర్చుకుంటున్నారండి. తల్లిదండ్రుల కోసం కాదు, కనీసం జగత్తు కోసం కాదు, దీనికోసం కాదు, స్వార్థం కోసం. చెయ్యట్టుకుని చూసి జాతి ఏమిటో చెప్పగలిగిన వాళ్ళు లేడండి. శుభ్రంగా కాగితాలు రాసి, టెస్టులు రాసి ఎకరాలు అమ్మించేసేవాడే. ఈ సుబ్బారావు గారు ఎక్కడ పుట్టాడో అక్కడ అలాగే ఉంది. పైగా ఎటువంటి గృహం, డబ్బా ఇంటి మొగమ్ము చూడదు, డబ్బు అంటే ఏమిటో తెలియదు వాళ్ళకి, చాలా పేదరికం. పరుండను వీపులే చాపలు, ఇంకా నాకు ఎలా రాయాలో తెలియక మాట రాశా. వీపే చాప కూడా లేదు పాపం, వీపే చాప, పడుకోవడమే. చాప ఉంటే సరిపోలేదు, వీపు ఉంటే గొడవే ఉంది, ఇంకా వీపు ఎంత ఉంటే అంతే మనిషి. సుబ్బారావు అట పుట్టి వైద్యమును సంశోధించి సాధించగా, సంశోధన చేశాడు, పరిశోధన చేశాడు, అమెరికా వెళ్ళాడు, ఫిస్కే అని ఆయనతో కలిశాడు. ఫిస్కే సుబ్బారావు మెథడ్ అని ఒక మెథడ్ కనిపెట్టాడు. జబ్బలు చాపి నిలవగలవే జ్ఞానము గర్జించు. నిజంగా జ్ఞానం అనేది గర్జిస్తే జబ్బులు ఉంటాయండి అసలు. సుబ్బామైసిన్ ఆయన కనిపెట్టిన మందండి, ఏదో టెట్రామైసిన్, స్టెప్టోమైసిన్ లాగా, సుబ్బామైసిన్ టెర్రామైసిన్ లాగా. సుబ్బామైసిన్ శాశ్వతముగా యశస్సును గూర్చిన ఆంధ్రాళికన్, అది శాశ్వతమైనటువంటి కీర్తిని కలిగించిందండి. ఇలాంటి పరిశోధనలు ఎన్నో ఉండగా, ఇక ఈ యుగానికే అద్భుతమైనటువంటి పరిశోధన కంప్యూటర్. 3 ముఖ్యమైన పరిశోధనలు అని చెప్పాను నేను, నిప్పు, చక్రం, కంప్యూటర్. నిప్పు గురించి చెప్పుకున్నాం, చక్రం గురించి చెప్పుకున్నాం, ఇప్పుడు కంప్యూటర్. దాని గురించి చెప్పడానికి నాకు మామూలు ఛందస్సులు సరిపోలేదు, లయగ్రాకి ఎత్తుకున్నాను.
లెక్కలను చెప్పగను చిక్కుముడి విప్పగను పెక్కుపనులొక్కపరి చక్కగను చేయన్ అక్కరములంపగను మక్కువలు నింపగను దిక్కులను జల్లగను చుక్కలను పంపన్ చుక్కలను సూక్ష్మమును ఒక్కటే సమస్తము చుక్కలను సూక్ష్మమును ముక్కలను మూలమును ఒక్కటే సమస్తమును అక్కజము చూపన్ దిక్కెవరు ఈ యుగపు రుక్కెవరు యంత్రముల దిక్కరివి నీవే కదా మృక్కులను గుమ్మా 23.5 గంటల పాటు మీ దగ్గర ఉన్న కంప్యూటర్తో మీరు పరిశోధన సాగించండి. దాని మీద నా పరిశోధనలు ఏమిటో, నా కవిత్వం ఏమిటో నేను రేపు చెబుతా.